హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి అంటే మనం ఇది మూడో వీడియో. ఆల్రెడీ 2 వీడియోస్లో మనం ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అని చెప్పుకున్నాము. ఈ వీడియోతో మొత్తం కంప్లీట్గా 30 ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అవుతాయి. ఈ రోజు నుంచి డే బై డే నేను 100% పోస్ట్ చేస్తాను. ఎందుకు లాస్ట్ వీక్ అంతా పోస్ట్ చేయలేదు అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అందుకని నేను పోస్ట్ చేయలేకపోయాను. అయితే లాస్ట్ 2 వీడియోస్కి ఈ వీడియోస్కి చేంజెస్ ఏమున్నాయి అంటే, ఇంతకుముందు ఆ ఇడియమ్స్ని నేను రాసుకొని వాటిని ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని, అంటే మీరు ఓన్లీ వింటారు. బట్ ఈ వీడియోలో నేను చేసిన చేంజెస్ ఏంటి అంటే, మీకు ఒక డిజైన్ క్రియేట్ చేస్తే మీకు విజువలైజేషన్ బాగా గుర్తుంటుంది, వాటిని స్క్రీన్ షాట్గా కూడా తీసుకొని చదువుతున్నప్పుడు గుర్తుంటాయని నేను కొంచెం చేంజ్ చేశాను అనమాట డిజైను. దీని గురించి ఫీడ్బ్యాక్ అనేది మీరు 100% చెప్పండి. ఇలాంటి ఇడియమ్స్ని నేను స్క్రీన్ షాట్ వైజ్గా విడివిడిగా పోస్ట్ చేస్తాను టెలిగ్రామ్లో. వాటిని మీరు చూస్తూ ఉన్నప్పుడు రివిజన్ అవుతుంది. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇడియం ఏంటి అంటే రెయిన్ క్యాట్స్ అండ్ డాగ్స్ అనమాట. చిన్నప్పుడు తాతయ్య ఏమని కథ చెప్పేవాళ్ళు అంటే, బాగా కుండపోత వర్షం కురిసినప్పుడు వర్షం మాత్రమే పడుతుందా, పైనుంచి ఏమైనా జంతువులన్నా పడుతున్నాయా, ఆకాశం నుంచి పిల్లులు కుక్కలు ఏమైనా పడుతున్నాయా ఏంటి అని అనుకునేవారట పూర్వకాలంలో. సో దాన్ని అలా గుర్తుపెట్టుకోండి. దాన్ని ఇంగ్లీష్లో రెయిన్ క్యాట్స్ అండ్ డాగ్స్ అని పిలుస్తాం. అంటే హెవీ రెయిన్ఫాల్ వచ్చినప్పుడు దాన్ని రెయిన్ క్యాట్స్ అండ్ డాగ్స్ అని పిలుస్తాం. నేను మీకు ఈ ఈడియం చార్ట్లో మీనింగ్ ఇచ్చాను, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, ఎలా దాన్ని వాడతారో ఇచ్చాను, గుర్తుపెట్టుకోవడానికి చెప్పాను, ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. మీరు ఒకసారి దీన్ని విజిట్ చేయండి. లేదంటే ఇలాంటి డిజైన్స్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని డైలీ అలా స్వైప్ చేస్తూ ఉన్నారు అంటే మీకు గుర్తుండిపోతుంది అనమాట. సో రెయిన్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే ఏంటి అంటే, వర్షం భారీగా పడితే మాత్రం దాన్ని ఈడియంతో పిలుస్తారనమాట. అంటే అది కుండపోత వర్షంలాగా అనమాట. ఎప్పుడైతే మనం హెవీ రెయిన్ఫాల్ వస్తుందో అప్పుడు క్యాట్స్ అండ్ డాగ్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇడియం ఏంటి అంటే ద లాస్ట్ స్ట్రా అంటే ఏంటి, ఒక గడ్డి పరక అని గుర్తుపెట్టుకోండి. ఒక కథ చెప్తా. ఒక ఒంటె ఆ ఓనరు ఉండేవాడు. ఒంటె ఓనర్ ఏం చేస్తున్నాడంటే, ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు తన ఒంటి మీద గడ్డి పరకలు మోస్తూ ఉంటే ఆ గడ్డి పరకలు మూటలన్నీ కట్టి ఒంటె మీద పెట్టాడనమాట. అయితే ఎలా పెడుతున్నాడు అంటే, ఒక్కొక్క మూట పెడుతున్నాడు. ఆ బరువుకి అది మోయలేకపోతోంది. ఎక్స్ట్రా పెడుతూ ఉన్నప్పుడు 5, 6, 10 అలా పెడుతూ ఉన్నప్పుడు ఆ ఒంటె ఏం ఫీల్ అయిందంటే, ఇంకొక గడ్డి పరక కానీ అట్లీస్ట్ ఒక చిన్న గడ్డి పరక పెట్టినా కూడా నేను మోయలేను బాబు అని అనుకుంటుంది. చివరికి ఒక గడ్డి పరక వేయగానే అది వెన్ను విరిగి పడిపోయిందనమాట. అంటే దానికి గడ్డి పరక పెద్ద బరువు అని కాదు, అప్పటి వరకు మోస్తున్న బరువుని ఆ ఒక్క గడ్డి పరక అనేటటువంటిది మోయలేనివ్వకుండా చేసింది. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, అన్నీ పడేస్తూ ఉంటారు. చూస్తాం చివరికి ఏదో ఒక టీవీ రిమోట్ పగిలిపోయిందంటే మన సహనం కోల్పోతాం. అంటే లాస్ట్ స్టేజ్ ఆఫ్ పేషెన్సీ అని గుర్తుపెట్టుకోండి. చివరి నిమిషము, చివరి సంఘటన లేదా ఓపిక నశించేటటువంటి ఒక చివరి పని అన్నమాట ద లాస్ట్. నెక్స్ట్ ఇడియం ఏంటి అంటే ఏ పీస్ ఆఫ్ కేక్. ఇది అందరికీ తెలుసు. ఒకరోజు ఒక చిన్నపిల్లవాడు మ్యాథ్స్ క్లాస్ వింటూ ఏదో ప్రాబ్లం వచ్చిందని టీచర్ దగ్గరికి వెళ్ళాడంట. టీచర్ ఏం చెప్తుంది, మ్యాథ్స్ ఏం ఈజీ, అంత కష్టమేం కాదు అని చెప్తుంది. అంటే టీచర్ చెప్పే ఒక ఎక్స్ప్లెనేషన్ అనేటటువంటిది పిల్లాడికి చాలా ఈజీ అయిపోయింది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అన్నాడు, ఎలా చేసావురా ఇదంతా అంటే, వీడు నవ్వుతూ ఏమన్నాడంటే, నాకు కేక్ తినడం ఎంత ఇష్టమో మ్యాథ్స్ కూడా అంతే ఇష్టం. సో కేక్ తిన్నంత సులభంగా అనిపించింది ఈ లెక్క అని అన్నాడంట. సో అంటే ఏ పీస్ ఆఫ్ కేక్ అంటే, కేక్ని మనం ఎంత సాఫ్ట్గా ఎంత ఈజీగా తింటామో కష్టం వచ్చినప్పుడు కూడా అంతే ఈజీగా చేయగలము అనేటటువంటి అర్థం వచ్చేదే ఈ పీస్ ఆఫ్ కేక్. అంటే చాలా ఈజీ, తేలికైనది, కష్టం లేకుండా చేసేది. ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్, మీనింగ్ అండ్ రిమెంబర్ టిక్స్ అన్నీ కూడా మీరు చూడండి. ఒక్కొక్క దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నెక్స్ట్ ఇడియం వచ్చేసి అప్ ఇన్ ద ఎయిర్ అనమాట. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, గాల్లోనే ఉంటుంది. మన ఊహాగానాలు, మన ఆలోచనలు అన్నీ, మన ప్లాన్స్ కూడా ఇంకా గాల్లోనే ఉన్నాయి తప్ప భూమి మీద ఆ ఇంప్లిమెంట్ చేసే విధానం అనేది ఇంకా లేదు అనమాట. సో అప్ ఇన్ ద ఎయిర్ అంటే ఇంకా మనం డిసైడ్ అవ్వలేదు, ఇంకా ప్లాన్ చేయలేదు, ఇంకా వర్కౌట్ చేయలేదు అని అర్థం వస్తుంది. అంటే ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఇంగ్లీష్లో మీనింగ్ ఏంటి, నాట్ డిసైడెడ్ యట్ అండ్ అన్సర్టెన్ అని అప్ ఇన్ ద ఎయిర్ అనే ఇడియంకి చెప్తాము. ఇక్కడ సో కాల్ ఇచ్చే డే అంటే తెలుగులో గుర్తుపెట్టుకోండి,
ఆపేయడం అనమాట. అంటే అక్కడితో ఆ పని ముగించేయడం, స్టాప్ చేయడం. మనం రోజంతా కష్టపడతాం, ఒక టైం టు టైం మాత్రమే జాబ్ చేస్తాం, రిమైనింగ్ టైం ఏం చేస్తాం, ఆ వర్క్ని అక్కడ మధ్యలో ఆపేస్తాం అనమాట. అంటే ఆ రోజు పని కానీ మనకు ఏదైతే కేటాయించినటువంటి ఒక షెడ్యూల్ వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని అక్కడితో స్టాప్ చేస్తే కాలేజ్ డే అని పిలుస్తాం. సో నేను ప్రతిసారి చెప్తున్నా, ప్రతి డిజైన్స్లో మీనింగ్, ఎక్స్ప్లెనేషన్ అండ్ తెలుగులో మీకు మీనింగ్ ఉంటుంది అండ్ కొన్ని సిమిలర్ ఫ్రేజెస్ కానీ సినోనిమ్స్ కానీ అలా టైప్లో ఉన్నాయి. ప్రతిదాన్ని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఎక్కడ మనం ఈడియంని యూజ్ చేస్తాము అంటే వెన్ వీ హ్యావ్ టు ఫినిష్ అవర్ వర్క్ కానీ వెన్ వీ హ్యావ్ టు కంప్లీట్ అవర్ డీటెయిల్డ్ యాక్టివిటీస్ ఫర్ ద డే అని పిలుస్తాము. ఆ టైంలో దీన్ని మనం యూజ్ చేస్తాం. ఇడియం వచ్చేసి హిట్ ద బుక్ అనమాట. దీన్ని మన వాడుక భాషలో మనకు ఎలా అయితే గుర్తుండాలో అలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. హిట్ ద బుక్స్. సో హిట్ ద బుక్స్ అంటే ఏంటి అంటే బాగా చదువుకోవడము అనేటటువంటి అర్థం వస్తుందన్నమాట. అంటే టు స్టడీ హార్డ్ ఆర్ స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ స్టడీయింగ్. ఏదైతే మన చదువుకోవడం కోసం ఎక్కువ టైం కేటాయించుకొని ఒకే బుక్ పట్టుకొని దాన్ని ఎలాగైనా కంప్లీట్ చేయాలి అని ఒక కసి ఉంటుంది చూసారా, దాన్ని చెప్పడం కోసం హిట్ ద బుక్స్ అని పిలుస్తామన్నమాట. హిట్ ద బుక్స్ అంటే ఇప్పుడు ఆ పుస్తకాన్ని మొత్తం మనం కొల్లగొట్టేసేయాలి ఎలాగా, చదివి. దాని అర్థం హిట్ ద బుక్. ఓకేనా, నెక్స్ట్ ఇడియం ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ ఇడియంలో అండర్ ద వెదర్ అనేటటువంటి దాన్ని చూద్దాం. అండర్ ద వెదర్ అంటే ఐఎమ్ ఫీలింగ్ నాట్ వెల్ అనమాట. అంటే మనకి ఆరోగ్యం బాగాలేకపోతే దాన్ని అండర్ ద వెదర్ అని పిలుస్తాం. అంటే హెల్త్ కండిషన్స్ అనేవి సరిగ్గా లేకపోవడం కానీ, సిక్ అవ్వడం కానీ, చాలా లో ఫీలింగ్ ఉండడం కానీ, ఇలాంటివన్నిటిని కూడా అండర్ ద వెదర్ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్గా ఒకసారి అక్కడ ఆరెంజ్ కలర్లో ఉంది, రైట్ సైడ్ చూడండి. ఐఎమ్ ఫీలింగ్ ఏ బిట్ అండర్ ద వెదర్ టుడే అంటే ఈరోజు కొంచెం నీరసంగా ఉన్నానో, లేకపోతే ఈరోజు కొంచెం అన్కంఫర్టబుల్గా ఉన్నానో, సమ్ హెల్త్ ఇష్యూగా ఉన్నాను అని చెప్తామన్నమాట. సో ఐ వోంట్ ఏబుల్ టు కమ్ టు స్కూల్ అనమాట. ఈరోజు నేను పలానా వర్క్ చేయడానికి నా బాడీ సహకరించట్లేదు, దాన్ని ఇడియంగా అండర్ ద వెదర్ అని పిలుస్తాం. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కింద బాటంలో సిమిలర్ ఫ్రేజెస్ కూడా ఉన్నాయి. నాట్ ఫీలింగ్ వెల్ వస్తుంది, ఫీలింగ్ ఆఫ్ వస్తుంది, సిక్ చెప్తుంది, అండ్ డౌన్ విత్ ఎ కోల్డ్, అండర్ ద వెదర్, అవుట్ ఆఫ్ ద సార్ట్ అని కూడా మనము ప్రొనౌన్సియేషన్ చేయొచ్చు. స్టేడియంలో బ్రేక్ ద బ్యాంక్ అనమాట. దాని మీనింగ్ తెలుగులో ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, చిన్నప్పుడు మనం కిడ్డీ బ్యాంక్ దాచుకుంటాం. ఎందుకు, మన అవసరాల కోసం ఎంతైతే కొంత డబ్బులు దాచుకుంటామో అది నిండిపోయిన తర్వాత దాన్ని పగలగొట్టుకొని ఆ డబ్బంతా మన సొంత ఖర్చుల కోసం చిన్నప్పుడు ఖర్చు పెట్టుకునేవాళ్ళం అనమాట. అంటే ఏదైనా ఒక డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టుకునే ఫీలింగ్స్ ఉండేవి చిన్నప్పుడు స్కూల్ డేస్లో. సో బ్రేక్ ద బ్యాంక్ అంటే ఏంటి అంటే ఖర్చు ఎక్కువగా చేయడము, దాచుకున్న డబ్బంతా ఖర్చు చేయడం అనమాట. దాన్ని బ్రేక్ ద బ్యాంక్ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, ఐ బాట్ ద డిజైనర్ వాచ్ ఫర్ మై బర్త్డే, ఇట్స్ రియల్లీ బ్రోక్ ద బ్యాంక్ అంటే ఏంటి అంటే నువ్వు పలానా సెలబ్రేషన్స్ కోసము ఎక్కువ మొత్తం అమౌంట్ పెట్టి ఆ వస్తువుని కొనుక్కున్నావు అనమాట. అంటే నీ డ్రీమ్ని అక్కడికక్కడ ఫుల్ఫిల్ చేసుకున్నావు, ఒక లగ్జరీ కావాలని చెప్పి నువ్వు ఫుల్ఫిల్ చేసుకున్నావు అనమాట. దాన్ని బ్రేక్ ద బ్యాంక్ అని పిలుస్తాము. కొన్ని సిమిలర్ ఫ్రేజెస్ చూడండి, కాస్ట్ ఆన్ ఆర్మ్ అండ్ ఎ లెగ్, బర్న్ ఏ హోల్ ఇన్ ద పాకెట్, స్పెండ్ ఏ ఫ్యూచర్, ఎంప్టీ యువర్ వ్యాలెట్, ఇవన్నీ వస్తాయి. తెలుగులో ఒక మాట ఉంది, జేబుకు చిల్లు పడిందని. సో బ్రేక్ ఏ లెగ్ అనేటటువంటిది నెక్స్ట్ ఇడియం. ఇక్కడ మీరు బ్రేక్ ఏ లెగ్ అని వినడానికి నెగిటివ్గా ఉన్నా కానీ ఇది ఒక పాజిటివ్ ఇడియం అనమాట. మనం ఏదైనా ఒక గుడ్ జరగాలని విష్ చేస్తే దాన్ని బ్రేక్ ఏ లెగ్ అని పిలుస్తాము. అంటే మీరు మంచిగా పర్ఫామ్ చేయండి, లేకపోతే మీకు ఏదైనా పని చేసినప్పుడు అందులో మంచి జరగాలి అని చెప్తాము. ఇప్పుడు నార్మల్గా ఒక ఒక ఫార్మల్ వే కన్వర్జేషన్ ఉంటుంది కదా, విరగదీసేరా అని చెప్తారు చూసావా, అంటే ఏంటి అర్థము, నువ్వు ఆ పర్ఫార్మెన్స్ కానీ నువ్వు ఆ పనిని కానీ ఒక మంచి గుడ్ వేలో చేయాలి, అది చేసి సక్సెస్ అవ్వాలన్నమాట. అలాగా బ్రేక్ ఏ లెగ్ అని పిలుస్తాము. చూడండి తెలుగు మీనింగ్, మీకు మంచి జరగాలి లేదంటే మీరు చేసే పని ఒక బెటర్ వేలో ఎక్స్ప్రెస్ చేయాలి అని వస్తుంది. అండ్ ఇంకొక అర్థం ఏంటి అంటే గుడ్ లక్ అని కూడా వస్తుందన్నమాట బ్రేక్ ఏ లెగ్. కొన్ని సిమిలర్ ఫేజెస్ ఏంటి అంటే ఆల్ ద బెస్ట్ అని కానీ, గుడ్ లక్ కానీ, విషింగ్ యూ సక్సెస్ కానీ, హోప్ యు ఆర్ డూయింగ్ వెరీ వెల్ అని, అంటే మీరు చేసే పని మంచి జరగాలి, మంచి జరుగుతూ ఉండాలి అని విష్ చేయడానికి బ్రేక్ ఏ లెగ్ అని పిలుస్తాం. సో నెక్స్ట్ ఇడియం చూద్దాం. ఈ వీడియోలో ఇది లాస్ట్ ఇడియం అనమాట, ఏ స్టోన్ త్రూ. ఏ స్టోన్ త్రూ అంటే తెలుగులో చెప్తా, మనము మీరు ఒక చేతిలో ఒక రాయి పట్టుకొని విసరండి,
ఆ రాయి ఎంత దూరం పడుతోంది, మనం వెళ్ళగలిగే అంత దూరమే పడుతుంది. రాయి శ్రేస్తే వెళ్ళి పక్క ఊర్లో పడదు కదా, పక్క కంట్రీలో పడదు కదా, పక్క రోడ్లో అయితే పడదు కదా. రాయి మనం వెళ్ళగలిగే డిస్టెన్స్లోనే పడుతుంది, అంటే మనకు దగ్గరగా పడుతుంది అని అర్థం అనమాట. రాయి విసిరితే ఎంత దూరం అయితే వెళ్తుందో దాన్ని మనం రీచ్ అవ్వగలము, అంటే దట్ వాజ్ వెరీ క్లోజ్ టు అస్ అనమాట. అంటే ఇట్ ఈస్ వెరీ షార్ట్ డిస్టెన్స్. ఏ స్టోన్ త్రూ అంటే ఏంటి అంటే, రాయి విసిరితే ఎంత దూరం అయితే ఉంటుందో అంత దూరంలోనే ఉంది, అంటే ఒకటే మాట దగ్గర అని అర్థం అనమాట. ఏ స్టోన్ త్రూ ఇంగ్లీష్లో చెప్పాలంటే వెరీ క్లోజ్, వెరీ షార్ట్ డిస్టెన్స్ అనమాట. ఇది ఇంగ్లీష్లో మీనింగ్. తెలుగులో చెప్పాలి అంటే మనం రాయి విసిరితే ఎంత దూరం అయితే వెళ్తుందో అంతే దూరం, తక్కువ దూరం అని చెప్తామన్నమాట. ఎగ్జాంపుల్, ద సూపర్ మార్కెట్ ఈజ్ జస్ట్ ఎ స్టోన్ త్రూ ఫ్రమ్ మై హౌస్. అంటే మా ఇంటి పక్కనే ఉంది ఆ సూపర్ మార్కెట్, ఎంతో దూరం లేదు, కొద్ది దూరంలోనే ఉంది అని చెప్పడం అనమాట. ప్రతి వీడియోలో అంటే ప్రతి స్క్రీన్ షాట్లో మీకు సిమిలర్ ఫ్రేజెస్ ఉంటాయి, అవి కూడా ఒకసారి చూడండి. ఏ స్టోన్ త్రూ అనే వాటికి కూడా కొన్ని సిమిలర్స్ ఉన్నాయన్నమాట. సో క్లోజ్ బై, వెరీ నియర్, నెక్స్ట్ డోర్, నాట్ ఫర్ ఫ్రమ్ హియర్, నాట్ ఫార్ ఫ్రమ్ హియర్, విత్ ఇన్ వాకింగ్ డిస్టెన్స్లో అనమాట. సో వాకింగ్ డిస్టెన్స్లో ఉంటుంది, జస్ట్ అరౌండ్ ద కార్నర్, బిసైడ్ మీ, ఇవన్నీ కూడా ద స్టోన్ త్రూ అనే ఇడియంకి వస్తాయి. సో ఐ హోప్ మనం పార్ట్ 3లో 10 ఇడియమ్స్ కంప్లీట్ చేసాము. సో లేట్ చేయకుండా నెక్స్ట్ పార్ట్ 4 కూడా నేను విత్ ఇన్ 1 డేలో అప్లోడ్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. కంప్లీట్గా 7 వీడియోస్లో మనం 100 ఇడియమ్స్ అయితే కంప్లీట్ చేద్దాము. ఆల్ ద వెరీ బెస్ట్.